నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 13, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడులు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:30. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి మే 12 సోమవారం రాత్రి 9:02 మే 13 మంగళవారం రాత్రి 10:53 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రం మే 13 మంగళవారం ఉదయం 8:02 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం వారియాన తెల్లవారితే 5:51 వరకు ఉంటుంది. తదుపరి పరిగ. కరణం బాలవ ఉదయం 11:35 వరకు. తదుపరి కౌలువ రాత్రి 12:38 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 2:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి ఉదయం 8:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 నుండి రాత్రి 11:33 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండ ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:59 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:12 నుండి తెల్లవారితే 5 గంటల వరకు. అమృత గడియలు రాత్రి 12:57 నుండి రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 2:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న: యాదవులు తాగిన మైకంలో ఒకరికొకరు దేంతో చంపుకున్నారు? దీనికైతే ఆప్షన్ ఏ కత్తులతో, బి రెల్లుగడ్డితో, సి రాళ్ళతో. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న: అరగదీసిన ముస్లిం యొక్క రజను నుండి ఏం పుట్టింది? దీనికైతే జవాబు ఆప్షన్ బి రెల్లుగడ్డి అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు ఎవరు కూడా కరెక్ట్గా సమాధానం అయితే చెప్పలేదండి. రిప్లై అయితే ఇచ్చారు, కానీ అందరూ దర్భగడ్డి అని చెప్పారు, కానీ రెల్లుగడ్డి అండి దీనికైతే సమాధానం. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వారికి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈ రోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు నటి వాణి విశ్వనాథ్ గారు పుట్టినరోజు అండి. ఆవిడికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున వాళ్ళకి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. ప్రత్యేకించి కొంతమంది బోర్లు తీయడానికి, అదేవిధంగా ద్వారబంధం ఎత్తడానికి వీటికి ముహూర్తాలు అడుగుతున్నారండి. ఇది మనకి డొల్లు కర్తరి కాబట్టి ఈ సమయంలో వాటికైతే 28 వరకు మనకి ముహూర్తాలు అయితే వాటికి సంబంధించి ఉండవండి.
ప్రత్యేకించి గమనించండి. ఇదే కాకుండా మనం పంచాంగంతో పాటుగా రాశి ఫలాలు పెట్టాలా వద్దా అనేది కొంచెం కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్స్ ఉంటే తప్పకుండా ప్రయత్నిద్దాం. మరి ఇప్పుడు చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.